సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. తూకం పద్ధతిలో చీరలు అమ్మకం, అతి తక్కువ ధరలకే. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. కోల్కతా డిజైనర్ శారీస్, బనారస్ ఫ్యాన్సీ శారీస్ పై అప్ టు 50% ఆఫ్. లేడీస్ కుర్తీస్ పై అప్ టు 50% ఆఫ్. 3 పటియాలా సూట్ సెట్ ₹1499, 5 గర్ల్స్ టీ షర్ట్స్ ₹500, 4 బాయ్స్ టీ షర్ట్స్ ₹595, 4 బాయ్స్ 3/4 పైజామాస్ ₹600. సూటింగ్ అండ్ షర్టింగ్స్ పై 50% ఆఫ్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై అప్ టు 50% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోల్లో, సంతోషం టన్నుల్లో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, హోటల్ గ్రాండ్ నాగార్జున పక్కన, బ్రాడీపేట్ మెయిన్ రోడ్, గుంటూరు. ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్, జిన్నా టవర్ సెంటర్, మెయిన్ రోడ్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బషీర్బాగ్ లోని నిజాం కళాశాల రహదారిపై నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిజాం కళాశాల వసతి గృహం తెరిపించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించిన విద్యార్థులు హాస్టల్ ఫీజు కట్టించుకున్న కళాశాల ప్రిన్సిపల్ గత 20 రోజులుగా హాస్టల్ మూసివేశారని విద్యార్థుల ఆవేదన. తక్షణమే హాస్టల్ తెరిపించాలని, అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులను కలిసి రోడ్ ఎక్కడానికి కారణం ఏంటంటే మా అసమర్థమైన ప్రిన్సిపల్ పాలన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన. నేడు చూసుకున్నట్టయితే దాదాపు 20 రోజులే యూజీ కాలేజీలు ఓపెన్ చేసి అసమర్థ ప్రిన్సిపల్ పాలన వల్ల హాస్టల్స్ డీడీలు మెస్సుల ఫీజులు కట్టించుకుంది. కానీ నేడు హాస్టల్ ఓపెన్ చేయడం వల్ల మేము విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నాం. దాదాపు నిజాం కాలేజ్ లో విద్యార్థులు వచ్చేది హాస్టల్స్ ఉండేవాటి, ఆ హాస్టల్ ని ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నిజాం కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు ఓపెన్ చేయకపోతే అది ఎవరిది అసమర్థన పాలన అంటున్నాం. నేను మేము ప్రశ్నించేది ఒకటే, మా నుంచి ఫీజులు కట్టించుకున్నప్పుడు మా హక్కు అయిన మా హాస్టల్ మాకు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకుండా నేడు మీరు ఈ రోజు తెరుస్తాం, దాదాపు 20 రోజుల నుంచి డేట్లు పొడిగింపుపోతుంటే కరెక్ట్ సర్కులర్ కూడా ఓపెన్ ఇంతవరకు విద్యార్థులకు అందించింది లేదు. నేడు చూసుకున్నట్టయితే ప్రిన్సిపాల్ దాదాపు ఆయన ఏసీలలో కూర్చుండు, మేము విద్యార్థులను రోడ్లెక్కి ఎండల్లో దాదాపు మండు టెండల్లో కూర్చున్నాం. మా ప్రాబ్లంలు తీర్చేటోళ్ళు లేరు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు,
కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరు దాదాపు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. నేడు చూసుకున్నట్టయితే విద్యార్థులమైన మేము రోడ్లు ఎక్కినాం. మా సమస్య తీర్చే నాదుడు ఎవరు లేరని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కళ్ళు తెచ్చి మా అసమర్థమైన ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోవాలి. మా కాలేజీకి రావాల్సిన డబ్బులు, మేనేజ్మెంట్ కి ఇచ్చే డబ్బులు, స్కాలర్షిప్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎమ్మడే రిలీజ్ చేసి మాకు కావాల్సిన ఫండ్స్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. 2 తారీఖు రోజు స్టార్ట్ అయింది. మా ప్రిన్సిపల్ ఏమన్నాడంటే 2 తారీఖు రోజు మేము రిప్రజెంటేషన్ ఇస్తే, సార్ గారు మా హాస్టల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే 5th అన్నారు ఒక మాట, 5th పోయి అడిగితే 11th అన్నారు, 11th పోయి అడిగితే 14th అన్నారు, 14th నుంచి 15th అన్నారు, 15th నుంచి 16th అన్నారు. కానీ ఎలాంటి ఫీజులు అంటే తగ్గమన్నారు. మేము లాస్ట్ ఇయర్ మా అడ్మిషన్ ఫీజు 9,200 మాత్రమే, ఈ ఇయర్ 9,800 చేసింది. అయ్యా మీరు దండం పెడతా, మా దగ్గర పైసలు లేవు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి అంటే, లేదు మీరు పక్కన కట్టాల్సిందే, మళ్ళీ ఏదైతే ఓవర్డ్యూలు ఉన్నాయో దాంట్లో కూడా కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తా, లేకపోతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో అని చెప్పిండు. తద్వారా మేము ఈ రోజు రోడ్ ఎక్కడానికి జరిగింది. మరి ఇంకొకటి చూసుకుంటే ప్రిన్సిపల్ గారు ఒక మాట చెప్తారు క్యాబిన్ లా, మళ్ళీ వైస్ ప్రిన్సిపల్ ఒక మాట చెప్తారు, ఇద్దరు ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు. ఎవరి మాట మీద వాళ్ళకి నమ్మకం లేదు. అట్లయితే మా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఏ సార్ ఎప్పుడో మాట చెప్పిండు, ఏమన్నాడు, నిన్న ఫోన్ చేసి అడిగితే ఏమంటాడు, హాస్టల్కి వస్తా అంటాడు, రాడంటాడు. అంతా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు జరుగుతుంది. సార్ మేము డీడీ కట్టినాం, ఫ్రీగా ఇస్తలేరు. అయ్యా మీరు దండం పెడతా అన్నా గానీ మా హాస్టల్ ఓపెన్ చేస్తలేరు. ప్రిన్సిపల్ గారిని కోరేది ఒకటే, ఇప్పటికైనా మా విద్యార్థులను ఆదుకొని వెంటనే హాస్టల్ ఓపెన్ చేసి మాకు మెస్ కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. సెయింట్ జోసెఫ్ డిగ్రీ పీజీ కళాశాలలు పేరెంట్స్ ఇంటర్ఫేస్ డే ను నిర్వహించాయి. హైదరాబాద్ కింగ్కోటిలోని కళాశాల ఆవరణలో దీక్షారంభ 2025 సందర్భంగా పేరెంట్స్ ఇంటర్ఫేస్ డే ను ఘనంగా నిర్వహించారు. సైన్స్ అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం మరియు సైకాలజీ విభాగాల నేతృత్వంలో ఈ ప్రత్యేకంగా కార్యక్రమం ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన నూతన విద్యార్థుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు. సమగ్ర విద్యార్థి అభివృద్ధిలో కుటుంబాలు పోషించే కీలక పాత్రను గుర్తించి తల్లిదండ్రులు, వారి పిల్లలు మరియు కళాశాల మధ్య నిరంతర పరస్పర చర్యను పెంపొందించడానికి దీక్షారంభ అనే వ్యవస్థ స్థాపించినట్లు వెల్లడించారు. కాలేజ్ గత 28 సంవత్సరాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాల్లో ఎంతో మంది విద్యార్థులకు విద్యను బోధించి ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దింది. అలాగే ఇప్పుడు మేము ఈ 2020 సంవత్సరంలో నూతనంగా మా విద్యా సంస్థలో జాయిన్ అయిన పిల్లలకు తల్లిదండ్రులతో కలిసి విద్యా సంస్థ ఈ 3 సంవత్సరాలు వారు మాతో ఎలా ప్రయాణించబోతున్నారు, వారి టైం టేబుల్ ఎలా ఉంటుంది, వారి చదువు ఎలా బోధిస్తాము, అలాగే వారికి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తాము, వారి మంచికి ఎలా మేము తోడ్పడుతున్నాం అనేది తల్లిదండ్రులు పిలిచి వారితో మేము చర్చిస్తున్నాము. తల్లిదండ్రులకు కూడా మా విద్యా సంస్థ యొక్క ప్రతి దిన అభివృద్ధిని వారికి తెలియజేస్తున్నాము. To inform you that according to the India Today survey, our college is ranked number 3 in commerce, arts and sciences, and also it is ranked number 1 in business administration in the twin cities. According to Week Ansa survey, our college is ranked number 1 in mass communication and journalism. Therefore, we invite you to admit your children at St. Joseph Degree and PG College and build a secure future for them. Thank you. నూతనంగా జాయిన్ అయిన విద్యార్థులకు మేము దీక్షారంభ అనే ప్రోగ్రాన్ని ఆర్గనైజ్ చేస్తుంటాము. అందులో భాగంగా ఈరోజు పేరెంట్స్ని, తల్లిదండ్రులు పిలిచి వారికి విద్యా సంస్థ ఎలా జరగబోతుందో చెప్తున్నాము. అలాగనే
250 మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మా కాలేజ్లో తెలుసుకోవడానికి వచ్చి ఉన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి వారందరూ వచ్చి ఈ దీక్షారామ్ అనే ప్రోగ్రాంలో పాల్గొని వారు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా చాలా వాటికి సంతోషంగా మాకు అన్ని చెప్పారు, మా పిల్లల గురించి ఎంతో సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. వారు వచ్చినందుకు తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.